ఇదేం కలర్ సార్? చైనీస్ కలర్ సార్ ఇదేంటి సార్ మెరుస్తుంది? సాటిన్ ఫ్యాబ్రిక్. ఓకే సార్, ఇదేంటి గాలి ఉంది? ఏం క్లాత్ ఇది? లెనిన్ క్లాత్. సార్ ఇదేం క్లాత్ సార్? బాగుంది. క్లాత్ కాదు కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. సెలక్షన్ కాదమ్మా, ఇంకా చాలా పని ఉంది. షాప్ డెకరేషన్ అయిపోయింది సార్. నీతో పని ఉంది దా. ఏంటి నీ కంగారేంటి? అప్పటి నుంచి అటు ఇటు పరిగెడుతున్నావు. షాప్ అయిపోయింది సార్, మెటీరియల్ పెట్టేద్దామని. అట్లా మెటీరియల్ పెట్టడం కాదు, షాప్ రెడీ అయిపోగానే దీనికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. నీ బడ్జెట్ ఎంత? 5, 10 పెట్టేద్దాం సార్. 5, 10 పెట్టేద్దాం కాదమ్మా. దీనికి నీ షాప్ ఏం సైజ్ ఉంది, షాప్ లో ఏమేమి పెట్టాలనుకుంటున్నావు, సెల్ఫింగ్ ఎలా చేస్తావు, డిస్ప్లే ఎలా చేస్తావు, ఏ డిస్ప్లే లో ఎంత ఐటమ్ పడుతుంది, ఏ సెల్ఫ్ లో ఎంత ఐటమ్ పడుతుంది, షర్ట్లు ఎన్ని కావాలి, ప్యాంట్లు ఎన్ని కావాలి, ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం నీ బడ్జెట్ అనేది నువ్వు పెట్టగలగాలి. ఓపెనింగ్ డేట్ ఎప్పుడు? సీజన్ ఏమన్నా ఫెస్టివల్స్ ఏమన్నా ఈ రోజుల్లో పండగలు చూసుకొని పబ్బాలు చూసుకొని కొనే వాళ్ళు లేరు. మన ఐటమ్ అనేది 365 రోజులు మార్కెట్ వెళ్తూనే ఉంటుంది. యూనిక్ ఐటమ్ అన్నమాట. ప్రతి ఒక్కరు మన ఐటమ్ కొనుక్కోవచ్చు, అఫోర్డబుల్ గా ఉంటది. ఫస్ట్ నీ బడ్జెట్ సెట్ చేసుకో, నీ ఓపెనింగ్ డేట్ చూసుకో. ఆ తర్వాత మేజర్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే సెలెక్షన్ అనేది కూడా మన ఏరియాని బేస్ చేసుకొని, మన టార్గెటెడ్ ఆడియన్ ఎవరు అని ఇట్లాంటి పాయింట్స్ అన్నిటి మీద బేస్ చేసుకొని సెలెక్షన్ ఉంటుంది. నువ్వు అవన్నీ రెడీ చేసుకుని వచ్చేసి సెలెక్షన్ గురించి మొత్తం